న్యూస్ 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల ఆక్టోపస్ ఆపరేషన్ 32 బ్యాంక్ అధికారులతో పాటు 52 మందిని అరెస్ట్ చేశారు. భారీ సైబర్ మోసాల నెట్వర్క్ ను పోలీసులు ఛేదించారు. బ్యాంక్ అధికారుల సపోర్ట్ తోనే సైబర్ మోసాలు జరుగుతున్నాయని నిర్ధారించారు. 850 కేసులు 150 కోట్ల మోసాలు జరిగినట్లు తేల్చారు. సైబర్ నేరగాళ్లతో అధికారులు కుమ్మక్కైనట్లు గుర్తించారు పోలీసులు. సైబర్ నేరగాళ్లకు మ్యూల్ అకౌంట్లు ఇచ్చి బ్యాంక్ అధికారులు ఇందులో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, అకౌంటెంట్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బంధన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్, ఐడిఎఫ్సి, ఇండస్, కర్ణాటక, కరూర్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్లు ఉన్నారు. 16 బృందాలతో 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల ఆపరేషన్ జరిగింది. సైబర్ క్రైమ్కి ప్రధానమైన కారణము ఒక టూల్, మ్యూల్ అకౌంట్. ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ మ్యూల్ అకౌంట్స్ ని సంపాదించి వాటి ద్వారా ఈ ఫ్రాడ్ అమౌంట్ ని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ లో ఆపరేషన్ వేరే వ్యక్తులకు ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు మభ్య పెట్టినా, మీకు ఆ డబ్బులు ఆశ చూపించినా కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా లీగల్ యాక్షన్ కి బదులు అవుతారు. కాబట్టి ఈ మ్యూల్ అకౌంట్ ని అరికట్టే క్రమంలో మీరు కూడా పోలీసులకి, సమాజానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.